నమస్తే ఫ్యామిలీ దోస్తులారా, మన కలలను నెరవేర్చుకోవడానికి టైం పట్టొచ్చేమో గానీ అసాధ్యమైతే కాదు. అయితే ఈ మాట చెప్పింది నేను కాదు గానీ ప్రపంచంలోని వేగవంతమైన కార్లను తయారు చేసే ఫెరారీ కంపెనీ యొక్క ఓనర్ ఎంజో ఫెరారీ ఈ మాటను చెప్పారనమాట. 1898 ఫిబ్ 28న ఇటలీలో మన ఎంజో ఫెరారీ జన్మించాడు. ఎంజో ఫెరారీ పేదరికంలోనే పుట్టాడు, పేదరికంలోనే పెరిగాడు. అయితే ఆయనకి చిన్నప్పటి నుంచే చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. చదువులో కొంచెం వెనకబడి ఉండేవాడు, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి తనకి స్పోర్ట్స్ కార్ అన్నా, ఇంజిన్ అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పుడే తను ఏమనుకునేవాడు అంటే, పెద్ద అయిన తర్వాత నా పేరు మీద, ఫెరారీ అనే పేరు మీద ఫాస్టెస్ట్ కార్ అంటే వేగవంతమైన కార్ ప్రపంచానికి అందించాలని అనుకునేవాడు అనమాట. ఎవరికైనా చదువు అవ్వకపోతే వీడు దేనికి పనికిరాడు అని అనొద్దు, ఎందుకంటే అలాంటి వారు ప్రపంచంలో గొప్ప స్థానంలో ఉంటారనమాట. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు కింద కామెంట్ చేయండి. 1916లో ప్లేగ్ వ్యాధి ప్రపంచం అంతటా చాలా విపరీతంగా సోకిందనమాట. మనకు తెలుసు కదా, 2019 2020లో కరోనా ఏ విధంగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిందో 1916లో కూడా ప్లేగ్ వ్యాధి అంత ఇబ్బంది పెట్టింది అనమాట. ప్లేగ్ వ్యాధి వల్ల మన ఎంజో ఫెరారీ నాన్నగారు, ఎంజో ఫెరారీ అన్నయ్య గారు ఇద్దరు చనిపోయారు. దీంతో కుటుంబం మొత్తం చాలా బాధతో నిండిపోయింది. ఇంకా కుటుంబం మొత్తం ఒకసారిగా కూలిపోయినట్టు అయింది అనమాట. వరల్డ్ వార్ 1 సమయంలో ఎంజో ఫెరారీ ఇటలీ తరపున ఆర్మీలో జాయిన్ అయ్యాడు అనమాట. వరల్డ్ వార్ 1 ఎప్పుడు జరిగిందో మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. వరల్డ్ వార్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత తను ఒక చిన్న వర్క్ షాప్ లో పనిచేయడం మొదలు పెట్టాడు అనమాట. కొన్ని నెలలు అక్కడే పనిచేశాడు. తండ్రి గారు చనిపోయినప్పటికీ, తన ఆశలు నిరాశలు అయిపోయినప్పటికీ, తను చాలా ప్రతికూల పరిస్థితి నుంచి పేదరికాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ తన ఆశ మాత్రం పోలేదు, తన కోరిక మాత్రం తను విడిచిపెట్టలేదు. అదేంటంటే తన పేరు మీద ఫెరారీ అనే వేగవంతమైన కార్ ని ప్రపంచానికి అందించాలని. 1920లో ఆల్ఫా రోమియో అనే కంపెనీలో మన ఎంజో ఫెరారీ రేసర్ గా జాయిన్ అయ్యాడు అనమాట. ఆ కంపెనీలో కొన్ని నాళ్ళు పనిచేశాడు, కొన్ని రేసులు గెలిచాడు, కొన్ని గెలవలేదు. కానీ తన ఇంట్రెస్ట్ మొత్తం రేసింగ్ మీద, ఫాస్టెస్ట్ కార్స్ మీద మాత్రమే ఉండేది. 1939లో ఆల్ఫా రోమియోని విడిచిపెట్టి తన సొంత వర్క్ షాప్ అంటే సొంతగా కార్లను తయారు చేసే కంపెనీని స్టార్ట్ చేశాడు మన ఎంజో ఫెరారీ. రెండో ప్రపంచ యుద్ధం ఆ టైంలో స్టార్ట్ అయింది కాబట్టి ఆ కష్టాల వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల తన కంపెనీ ప్రొడక్షన్ ఆగిపోయింది. అయినా సరే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తను ఎంతవరకు చేయగలడు అంతవరకు అప్పులు తెచ్చి తన కంపెనీని మరలా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు అనమాట. 1947లో మొట్టమొదటి ఫెరారీ 125S ను తను తయారు చేసి ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు అనమాట. అందుకని కొంతమంది అంటారు, ఫెరారీ అంటే కారు కాదు కానీ అదొక విజయానికి ప్రతీక అని. మన కన్క్లూజన్ ఏంటంటే, మీరు ఎవరైనా పేదరికంలో పుట్టినా, లేకపోతే నాకు ఏ టాలెంట్ లేదు, నాకు ఏ ఎబిలిటీ లేదు, నేనేం చేయలేను, అందరూ నన్ను ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నారా? అయితే అవన్నీ మర్చిపోండి, మీరు ఏదైనా చేయగలరు. ఈ ఫెరారీ అనే ఈ వ్యక్తి పేదరికంలో పుట్టి, పేదరికంలో ఎదిగి, యుద్ధాలు చూసి, ఇంకా తన తండ్రిని అన్నిని కోల్పోయి, కుటుంబం అంతా దిగజారిపోయినప్పటికీ తను ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో నిలవగలిగాడంటే మీరు కూడా ఖచ్చితంగా నిలవగలరు. నిరుత్సాహపడొద్దు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవద్దు, కానీ కష్టపడి ప్రయత్నించండి. కూర్చుంటే ఏవి రాదు, నించున్నా కూడా ఏవి రాదు, కొంచెం పని చేస్తే ఏవైనా వస్తుంది. 1988లో మన ఎంజో ఫెరారీ మరణించారనమాట. ఆయనకు అప్పుడు 90 సంవత్సరాలు. ఫెరారీ కుటుంబానికి, ఫెరారీ కంపెనీకి, ప్రపంచానికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఎంజో ఫెరారీ జీవితం ద్వారా మనం నేర్చుకోగలిగే అద్భుతమైన పాఠం ఏంటంటే, మన కళలు నెరవేరడానికి ఆలస్యం అవుతాయేమో కానీ అసాధ్యమైతే కాదు. అయితే కృషించి పట్టుదలతో ముందుకు వెళ్ళండి, విజయం మీ సొంతం అవుతుంది. అండ్ ఫెరారీ అనేది ఒక కారు కాదు కానీ విజయానికి ప్రతీక అని మర్చిపోద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.